నమస్తే, నేను మీ బోస్ కుమారి. జర్నలిస్ట్ షాయి ఎలాంటి వాడు అనేటువంటి విషయం నేను గత 7-8 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాను. బట్ 2019 తర్వాత ఎవరికి అర్థం కాలేదు, కానీ 2022, 2023 ఆ టైంకి అయితే మాత్రం జర్నలిస్ట్ షాయి అంటే ఏంటి అనేటువంటి విషయం జనానికి బాగా అర్థమైంది. కాబట్టి 2024 ఎలక్షన్స్కి మాత్రం ఆయన నమ్మినటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా లేవు. మామూలుగా అయితే 2029 ఆయన చేసినటువంటి టాక్టికల్ గేమ్ జనసేన పార్టీకి భారీ దెబ్బ తగిలిందని మాత్రం ఖచ్చితంగా వాస్తవం. ఏ పార్టీకి దెబ్బ తగిలింది, ఏ పార్టీకి దెబ్బ తగలేదు అనేది కాదు, కానీ ఆయన ఏంటంటే టీడీపీ అంటే ఆయనకి విపరీతమైనటువంటి కోపంలో కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా జనసేన అంటే ఎందుకు కక్ష కట్టాడో తెలియనటువంటి పరిస్థితి. ఆయన ఏంటంటే మొదట్లో టీడీపీ పార్టీని పొగుడుతాడు, ఎలక్షన్స్ వచ్చే సమయానికి ఖచ్చితంగా టీడీపీ పార్టీని ఘోరంగా తిడతాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా పొగుడుతాడు, ఎలక్షన్స్ వచ్చే సమయానికి ఖచ్చితంగా జనసేన పార్టీ కరెక్ట్ కాదని ప్రతి దాన్ని తప్పుపడతాడు. ప్రతి దాన్ని చిన్న చితక పెద్ద ముదుగు మొత్తాన్ని తప్పుపడతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఎలక్షన్స్ వచ్చే సమయానికి మాత్రం విపరీతంగా పొగుడుతాడు. అదేంటి అర్థం కాదు. ఇదే విషయాన్ని 2019 టాక్టికల్ గేమ్ ప్లే చేశాడు. ఈ 2024 ఎలక్షన్స్ కూడా ఇదే గేమ్ని ప్లే చేద్దామని ట్రై చేశాడు, కానీ వర్కౌట్ అవ్వలేదు. అంటే అర్థమైపోయింది. అంటే నాలాంటి వాళ్ళు కూడా చాలా మంది కూడా బయటకు వచ్చి ఇది కరెక్ట్ కాదు, ఇతను వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఫేవర్గా ఉన్నాడు, ఇతను న్యూట్రల్ జర్నలిస్ట్ అయితే ఖచ్చితంగా కాదు అనేటువంటి విధంగా చాలా మంది నిరూపించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎంత ఎందుకు చెప్తున్నామంటే, విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు జర్నలిస్ట్ సాయి గారి గురించి ప్రస్తావించినటువంటి తీరు, ఆయన గురించి మాట్లాడినటువంటి విధానం. జర్నలిస్ట్ సాయి అనేటువంటి వ్యక్తి నా గురించి మాట్లాడాడు కాబట్టి ఆయన వైసీపీకి సంబంధించిన కోటర్లో మనిషి అనేటువంటి విధంగా ఆయన, అంటే ఒక ఎక్స్ ఎంపీ అంత పెద్ద ప్రెస్ మీట్ ముందు ఆయన చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే సరే దాన్ని తీసుకో, అంటే నా గురించి మాట్లాడాడు కాబట్టి నేను మాట్లాడాను అనుకుందాం. అంటే జర్నలిస్ట్ సాయి గురించి విజయసాయి రెడ్డి మాట్లాడాడు అని అంటే, విజయసాయి రెడ్డి గారి గురించి జర్నలిస్ట్ సాయి మాట్లాడాడు కాబట్టి ఆయన మాట్లాడాడు అనుకుందాం. ఇంతకుముందు నేను ఫొటోస్ కూడా చూపించాను. సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకు సజ్జల భార్గవరెడ్డి వైసీపీ పార్టీ సోషల్ మీడియా హెడ్. ఆయన వెళ్ళి కలిసి వచ్చాడు, జర్నలిస్ట్ ఆయన కలిశాడు, చాలాసార్లు చాలాసార్లు కాకపోయినా ఒకసారి అయితే బయటకు వచ్చింది. ఎన్నిసార్లు కలిసాడు మనకు తెలియదు, కానీ ఒకసారి అయితే ఖచ్చితంగా కలిసాడు. వాళ్ళ టీం కలిసింది. ఎందుకంటే సోషల్ మీడియా వింగ్ మొత్తాన్ని కూడా ఆయన కలిశారు. అలాగే జర్నలిస్ట్ షాయి గారిని ప్రత్యేకంగా వెళ్ళి కలిసి వచ్చారు. దానికి అదేదో ఆయన పరామర్శించడానికి అంటారు, రకరకాలుగా మాట్లాడతారు, కానీ వాళ్ళకి ఖచ్చితంగా సత్సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అప్పుడు నిరూపితమైంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్పడంతో మరోసారి నిరూపితమైనటువంటి పరిస్థితి అయితే క్లియర్గా తెలుస్తుంది. అంటే జర్నలిస్ట్ షాయి అనేటువంటి వ్యక్తి వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయకూడదు అంటే చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ టీడీపీ పార్టీని ఏది చేసినా తప్పు, జనసేన పార్టీ ఏది చేసినా తప్పు, వైసీపీ పార్టీ ఏది చేసినా కరెక్ట్ అనేటువంటి విధంగా ఇతని విశ్లేషణ కంపల్సరీగా ఉంటుంది. ఇతను సాక్షి న్యూస్ని అదేవిధంగా సాక్షి ఛానల్ని ఎక్కువగా ఫాలో అవుతుంటాడు. బట్ ఆ రెండు కూడా వైసీపీ పార్టీకి ఫుల్ ఫేవరు, వాళ్ళ పేపర్లే వాళ్ళ ఛానల్ అనేటువంటి విషయం మర్చిపోయాడేమో తెలియదు. ఎక్కువగా ఈనాడిని, ఆంధ్రజ్యోతి వీటన్నిటిని తప్పుపడుతూ ఉంటాడు. బట్ న్యూట్రల్గా ఉన్నటువంటి వ్యక్తి చెప్పాల్సింది ఏంటి అనేటువంటి విషయం నేను చాలాసార్లు చెప్పాను. ఈ పేపర్లు వాళ్ళకి సంబంధించినవి, ఈ పేపర్లు వాళ్ళకి సంబంధించినవి. వీళ్ళు అధికారులు వీళ్ళకి ఉన్నటువంటి తప్పులు వీళ్ళు రాసుకోరు, వాళ్ళకి ఉన్నటువంటి తప్పులు వాళ్ళు రాసుకోరు అనేటువంటి విషయం నేను చాలాసార్లు చెప్పాను. బట్ దీనే తప్పుపడతాడు, కానీ దాన్ని తప్పుపెట్టేటువంటి ప్రయత్నం ఎక్కడా చేయడానికి వైసీపీ పార్టీని ఎక్కడ తప్పుపడ్డాడు. జనసేన పార్టీకి సంబంధించి కానీ తెలుగుదేశానికి సంబంధించి కానీ 1% మాత్రమే ఏదో చెప్తూ ఉంటాడు, అంటే ఫేవర్గా చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఫేవర్గా చెప్పాల్సిన అవసరం కూడా, నిజం చెప్పొచ్చు కదా, నిజమే చెప్పొచ్చు. న్యూట్రల్గా ఉన్నటువంటి వ్యక్తి నిజం చెప్తే చాలు. ఇదిగో ఈ విషయంలో వెళ్తే తప్పు, ఈ విషయంలో వెళ్తే తప్పు. ఏదైనా ఏ కుంభకోణం వచ్చినా కూడా, ఏది వచ్చినా కూడా ఆ టీడీపీ పార్టీకి సంబంధించి ఖచ్చితంగా చేసేసినట్టే. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఆపరేషన్ ఆయన చేసేసినట్టే. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఏది వచ్చినా కూడా, కేసులున్నా, ఆర్థిక నేరాలున్నా, లేకపోతే ఇసుక కుంభకోణాలున్నా, ఏమున్నా కూడా అది అవ్వలేదు, అది కాదు అని మాత్రమే మాట్లాడతాడు. దీనికి అర్థమైపోలేదా? కాబట్టి ఈ జర్నలిస్ట్ అనేటువంటి వ్యక్తిని ఏంటి అనేటువంటి విషయం నేను చాలాసార్లు ప్రస్తావించాను. మరి ఇది ఇప్పుడు మరోసారి నిరూపితమైంది. మరేమైంది చూద్దాం. మీ అభిప్రాయం తెలియచేయండి.